హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్. ఈరోజు అయితే ఎగ్ బిర్యానీ చేసుకుంటున్నాం. ఈ వ్లాగ్లో నా బర్త్డే స్పెషల్ అని ఎగ్ బిర్యానీ చేసుకున్నాము. ఈ ఎగ్ బిర్యానీ కోసమని నేనైతే ఫస్ట్ ఒక 4 ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. ఈ ఎగ్స్ ఉడికేలోపు నేను ఇక్కడైతే ఒక 1.5 గ్లాస్ బిర్యానీ రైస్ అయితే నానబెట్టుకుంటున్నా. ఈ బిర్యానీ రైస్ని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకుంటే మనకు బిర్యానీ మంచిగా ఉడికిద్ది అండ్ చాలా బాగుంటుంది రైస్. ఇలా అయితే కడిగి చక్కగా నానబెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ప్లేట్లో బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నా. బిర్యానీలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. గిన్నె పెట్టుకొని దీంట్లోకి అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నా. మనకు బిర్యానీలో పైన వేసుకోవడానికి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా, దానికోసం అయితే ఆనియన్స్ ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఎన్ని ఎక్కువ వేసుకుంటే బిర్యానీ అంత టేస్ట్ వస్తుంది. సో నేను ఇక్కడైతే 1.5 గ్లాస్దే కదా అని నేనైతే ఒక ఆనియన్ తోటే ఫ్రై చేసుకుంటున్నా. నేను ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఆనియన్స్ని అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి వేరే బౌల్లోకి. ఇలా ఈ ఆనియన్స్ని షిఫ్ట్ చేసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి ఒక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యికి బదులు డాల్డా వేసుకున్నా బాగుంటుంది, కాకపోతే చాలామంది నెయ్యి తినడానికి ఇష్టపడతారు. సో మేమైతే నెయ్యిలోకి అయితే చేసుకుంటున్నాము. ఇలా నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ ఎగ్స్కి అయితే నేను ఘాట్లు పెట్టుకుంటున్నా. 4-5 సైడ్స్ ఘాట్లు పెట్టేయాలి. ఇలా ఘాట్లు పెట్టేసిన తర్వాత నెయ్యి వేడైన తర్వాత ఈ ఎగ్స్ని అయితే ఆ నెయ్యిలోకి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆల్ సైడ్స్. ఇలా ఆల్ సైడ్స్ ఫ్రై చేసుకొని ఈ ఎగ్స్ని అయితే పక్కన తీసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు దీంట్లోకి అయితే చిటికెడు ఉప్పు చిటికెడు కారం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈరోజైతే నా బర్త్డే స్పెషల్ నేనైతే చికెన్ బిర్యానీ తెమ్మన్నాను. మా సార్ ఏమో ప్రతిసారి చికెన్ బిర్యానీనే, ఈసారి ఇంట్లో ట్రై చేయరాదు అంటే సరే అని నేనైతే ఎగ్ బిర్యానీ ట్రై చేశాను. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. నెక్స్ట్ ఇట్లా ఆనియన్ ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేయాలి. అదే ఆయిల్లోకి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ అయిన తర్వాత దీంట్లోకి అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. దీనికోసమని 2 పచ్చిమిర్చి ఒక ఆనియన్ అయితే తీసుకున్నా నేను. ఇలా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టొమాటో చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. ఇలా టొమాటో కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి అయితే ఒక స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా నేను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ కొంచెం చిటికెడు పసుపు, నెక్స్ట్ ఒక స్పూన్ అయితే అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి అయితే కారం యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. మీరైతే 2 స్పూన్స్ వేసుకోండి. స్పైసీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కొంచెం స్పైసీ తినే వాళ్ళకి కారం ఎక్కువ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడైతే 1/2 స్పూను ధనియాల పౌడరు, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ఏమో బిర్యానీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నా నేను. ఇలా ఇవన్నీ పౌడర్స్ యాడ్ చేసుకొని మంచిగా ఈవెన్గా కలుపుకోవాలి. ఇలా ఈవెన్గా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి దీంట్లోకి అయితే పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి అయితే ఒక 1/2 లెమన్ తీసుకొని పిండేసుకుంటున్నా. లెమన్ పిండుకున్న తర్వాత ఒక 1/2 కప్పు కర్డ్ అయితే యాడ్ చేసుకున్నాను. కర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత ఈవెన్గా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కర్డ్ మనకి ఇక్కడ పలుకులు పలుకులుగా కనిపిస్తూ ఉంటుంది కదా, అలా కనపడకుండా ఉండాలంటే ఎక్కువసేపు ఈవెన్గా కలుపుకోవాలి. ఇలా రావాలి మనకి టెక్స్చర్ ఇలా వచ్చేదాకా కలుపుకోవాలి. నెక్స్ట్ చూసారు కదా, ఓకే. ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి అయితే 2.5 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని గ్యాస్ అయితే ఫుల్ పెట్టుకొని మంచిగా మరిగించుకోవాలి. ఇక్కడ చూసారు కదా మనకి మంచిగా మసిలినాయి కదా వాటరు. మసిలిన తర్వాత దీంట్లోకి అయితే మనము పెట్టుకున్న బియ్యం అయితే మొత్తం వాటర్ తీసేసి యాడ్ చేసుకోవాలి.
ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక సిమ్లో పెట్టేసి 40 మినిట్స్ పాటు ఉడికించుకోండి. బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది మనకి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఎగ్స్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మూత పెట్టేయడం. ఇక్కడ దమ్ కోసమని మేమైతే రోకలి బండని పెట్టుకున్నాము. మీ ఇంట్లో ఏదైనా వెయిట్ ఉన్నది ఉంటే మీరు అది పెట్టుకోండి. నెక్స్ట్ మధ్యలో ఒకసారి తీసి కలుపుకోండి. చాలామంది కలుపుకోరు, కాకపోతే నేనైతే టేస్ట్ బాగుండాలని కలుపుకుంటున్నాను. నెక్స్ట్ మూత పెట్టేసి బరువు పెట్టేయాలి. చూడండి, బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా చల్లుకుంటే బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉందండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. నా వీడియో లైక్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కానీ లైక్ చేయండి ప్లీజ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.